హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఉంది. అలాగే త్వరలో రానున్నటువంటి టీఎస్ పోలీస్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ని, వందల వీడియో క్లాసెస్ని మీకు అందించేందుకు ఐకాన్ ఇండియా సిద్ధంగా ఉంది. ఇప్పటికే వేల మంది ఈ కోర్సులో జాయిన్ కావడం జరిగింది. మీరు కూడా కావాలి అనుకుంటే కేవలం 399 రూపాయలతో ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా మీరు పొందవచ్చు. ఇక మేము అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా మీరు యూట్యూబ్లో ఐకాన్ ఇండియా యాప్లో వాచ్ చేయవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు మనం జూలై 3కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? 3 జూలై 2021 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే యూడిఎస్ఈ ప్లస్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? యూడిఎస్ఈ ప్లస్ అని అంటున్నాం. మరి ఏంటి ఈ యూడిఎస్ఈ ప్లస్ అని అంటే, సో ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ యూడిఎస్ఈ ప్లస్ అనేటువంటి రిపోర్ట్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. మరి ఇది దేనికి సంబంధించింది అని అంటున్నాం? విద్యాశాఖకి సంబంధించినటువంటి అంశంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి ఈ విద్యాశాఖకి సంబంధించినటువంటి ఈ యూడిఎస్ఈ ప్లస్ అంటే ఏంటి అని అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఒకసారి నేను రాస్తాను. యూడిఎస్ఈ ప్లస్ అంటే ఏంటి అని అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇదే ఈ యూడిఎస్ఈ ప్లస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇటీవల ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనేటువంటి రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు అనంటే రిపోర్ట్ రమేష్ పోఖ్రియాల్ గారు విడుదల చేయడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? రమేష్ పోఖ్రియాల్. సో ఎవరు ఇతను అనంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మానవ వనరులకి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 టైంలో విద్యాశాఖగా పిలవాలి అని చెప్పేసి చెప్పారు. ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చెప్తున్నటువంటి రమేష్ పోఖ్రియాల్ గారు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్కి సంబంధించి ఈ ప్లస్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి మొట్టమొదటిసారి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు అని అంటే 2018-19 నుంచి ఈ యూడిఎస్ఈ ప్లస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇది ఏం చెప్తుంది? యూడిఎస్ఈ అనేది, ఎస్ఈ ప్లస్ అనేది ఏం చెప్తా ఉంది అని అంటే ఇది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఎక్కడి నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సంబంధించినటువంటి విద్యా పారామితులను గురించి చెప్తా ఉంది. విద్యకి సంబంధించినటువంటి విధానాలు, స్కూల్ విద్యకి సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యా పారామితులను గురించే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ పారామితులకి సంబంధించి, ఈ రిపోర్ట్కి సంబంధించి ఎలా ఉంది రిపోర్ట్ అని అంటే స్కూల్ విద్యలో బాలుర్లతో పాటు బాలికలకి సంబంధించి కూడా వారి పర్సంటేజ్ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా ఈ యూడిఎస్ఈ ప్లస్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి అని అంటున్నాం. ఓకేనా? మరి ఇందులో మొత్తం ఎన్ని పాఠశాలలు నమోదయ్యాయి అని అంటే ఈ యూడిఎస్ఈలో నమోదైనటువంటి మొత్తం పాఠశాలలు ఎన్ని అని అంటే 1.5 మిలియన్స్, అంటే 15 లక్షల పాఠశాలలు అనేవి ఇందులో నమోదు కావడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా. అలాగే ఎంతమంది టీచర్లు ఇందులో నమోదై ఉన్నారు అని అంటే 8.5 మిలియన్స్, అంటే 85 లక్షల మంది
టీచర్లు ఇందులో నమోదవ్వడం జరిగింది. అలాగే విద్యార్థుల సంఖ్య ఈ UDSE ప్లస్ రిపోర్ట్లో ఎంత ఉంది అని అంటే 250 మిలియన్లు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎంత? 250 మిలియన్ల మంది స్టూడెంట్స్ కూడా ఇందులో రిజిస్టర్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఏడాదికి 2021కి సంబంధించి ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసినందుకు గాను మనం UDSE ప్లస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు క్లియర్ కదా? UDSE ప్లస్ అని ఎక్కడైనా వస్తే మీరు ఇక్కడ విన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. UDSE ప్లస్ అని వస్తే మనం ఆందోళన చెందిన అవసరం లేదు. ఇది విద్యాశాఖకి సంబంధించింది. దీన్ని విద్యాశాఖ మంత్రి ఇటీవల రిపోర్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ UDSE ప్లస్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటి అని అంటే ఇగో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే కూడా మనకు 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే ఇగో 2018-19లో అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారన్నటువంటి నమ్మకం మాకుంది. ఓకేనా? ఇలా నేర్చుకున్నట్లయితే మనం పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మన మైండ్లో మెమొరీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక దీని తర్వాత దీనికి రిలేటెడ్గా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చాను కదా, అలానే మీరు ఇంకొన్ని కూడా రెడీ చేయండి. మీరు వింటున్నటువంటి కరెంట్ అఫైర్స్ని రాసుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఏంటి అని అంటే సబ్జెక్ట్ కనెక్టివిటీ అనేది మరింత ఎక్కువగా పెరగడానికి మీకు స్కోప్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఏంటి నెక్స్ట్ టాపిక్ అని అంటే రక్షణ రంగానికి సంబంధించింది, అంటే డిఫెన్స్కి సంబంధించింది. ఓకే, దానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటింగ్ టాపిక్ ఏంటి, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అప్డేట్ ఉంది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమంటున్నాం? డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం అని అంటున్నాం. సి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంత ఇంపార్టెంట్ కలిగినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఏరి కోరి తీసుకుని వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? రక్షణ రంగానికి సంబంధించినటువంటి టాపిక్ అని చెప్పేసి అంటున్నాం. మరి రక్షణ రంగానికి సంబంధించి ఏం జరిగింది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఏమంటున్నాం? ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ ఆర్డినెన్స్ దేనికి సంబంధించింది అని అంటే ఇది ఏదైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని ఒకటి ఉంది. ఏమంటున్నాం? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఇటీవల దేనికి సంబంధించి, రక్షణ రంగంలో దేనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని అంటే ఇగో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనడానికి గుర్తుంచుకోవాలి. దీన్నే OFB అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది ఏంటి అని అంటే ఇది రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధాలను తయారు చేసేటువంటి ఒక బోర్డు. దాన్నే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని చెప్పేసి అంటున్నాం. దీన్ని భారతదేశంలో మొదటిసారి ఎప్పుడు స్థాపించడం జరిగింది? సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి నేను మిమ్మల్ని జీకేకి తీసుకెళ్తున్నాను. దీన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది ఎప్పుడు మొట్టమొదటిసారి స్థాపించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మనం 1712 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 1712లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది కల్కత్తా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే సుమారుగా 1712లో దీన్ని స్థాపించారు కాబట్టి దీనికి ఒక 300 ఏళ్ళ చరిత్ర అనేది ఉంది. అవునా? మరి 300 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అవసరం అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు అని అన్నాం. ఎందుకు తీసుకొచ్చిర్రు అనే దానికంటే ముందు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించినటువంటి అంశం చెప్తున్నాను. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అనేది రక్షణ రంగంలో భాగంగా ఉంది, డిఫెన్స్లో భాగంగా ఉంది. అందుకు గాను దీన్ని రక్షణ రంగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించినటువంటి అంశం ఎందుకు తెర మీదికి వచ్చింది అని అంటే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి 300 చరిత్ర కలిగి ఇందులో సుమారుగా ఒక 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
అయితే వీరందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తామని అంటున్నారు అని అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించి ఏదైతే దీనిని ప్రైవేటీకరించాలి, రిఫార్మ్స్ తీసుకురావాలి దీనిలో అని చెప్పేసి భావిస్తూ ఉన్నారో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జూలై 26 నుంచి, ఎప్పటి నుంచి, జూలై 26 నుంచి నిరసనలకు వెళ్తాము అని చెప్పేసి, నిరాహార దీక్షలు, నిరవధిక సమ్మెకు వెళ్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? ఈ ఉద్యోగులు. దీనిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. సో ఇలా నిరవధిక సమ్మెకు వెళ్ళడాన్ని నిరసిస్తూ, అంటే సమ్మెకు వెళ్ళడం తప్పుగా చేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఏమని ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది? ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించి అంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి దీనికి సంబంధించి చట్టం అనేది చేయలేరు కాబట్టి ఆర్డినెన్స్ని ఏమని తీసుకొచ్చింది అంటే ఎవరైనా రక్షణ రంగం రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించినటువంటి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్ళినట్లయితే వారిని శిక్షిస్తాము, 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తాము, లేదని అంటే 10,000 జరిమానా విధిస్తాము అని చెప్పేసి ఈ ఆర్డినెన్స్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ చెప్తా ఉంది. ఓకే, సో ఇలా ఈ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని అప్డేట్ కావాలి. కాదు కూడదు అని అంటే ఇగో ఈ 2 చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తా ఉంది నిరవధిక సమ్మెకు వెళ్తే. సో కాబట్టి ఇటీవల రక్షణ రంగంలో ఇగో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ గురించి మీరు తప్పకుండా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించినటువంటి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మీకు అందించడం జరిగింది. క్లియర్? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ కావండి. ఇక దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఏం చేసింది అని అంటే మంత్రి ఎవరున్నారు? భారీ పరిశ్రమలకి సంబంధించినటువంటి మంత్రి అని అంటే ప్రకాష్ జవదేకర్ గారు ఉన్నారు. ఈ ప్రకాష్ జవదేకర్ గారు ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రారంభించడం జరిగింది. దేనికి సంబంధించి? ఎవరు అంటున్నాం? ప్రకాష్ జవదేకర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎవరు ఇతను? భారతదేశానికి సంబంధించి భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. సో భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. సో ఈ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నటువంటి ప్రకాష్ జవదేకర్ గారు భారీ పరిశ్రమలకి సంబంధించి జరగాల్సినటువంటి ఇన్నోవేషన్, అలాగే దానిలో రావాల్సినటువంటి మార్పులకి సంబంధించి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ని ప్రారంభించాడు? 6 ప్రారంభించారు. ఇవి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ అని అంటున్నాం. వీటిని ఎవరు రూపొందించారు అని అంటే ఐఐటి మద్రాస్తో పాటు దేశంలో ఉన్నత విద్యా సంస్థలైనటువంటి ఆటోమోటివ్, అలాగే మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ 6 ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రారంభించడం జరిగింది, తయారు చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. ఇలా రూపొందించినటువంటి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రకాష్ జవదేకర్ గారు ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ 6 ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే సాంకేతిక జ్ఞాన మార్పిడి అనేది జరుగుతుంది. ఏంటి? టెక్నాలజీకి సంబంధించినటువంటి మార్పులు అనేవి చేయబోతా ఉన్నారు. ఏ రంగాలలో చేయబోతున్నారు అని అంటే మొత్తం 42 ప్రధాన పిఎస్యులు ఉన్నాయండి, అంటే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. సో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం ఈ 6 ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఇటీవల జరిగినటువంటి ప్రకాష్ జవదేకర్ గారు ఇటీవల ఎన్ని ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రారంభించడం జరిగింది అని అంటే 6 అని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి టెక్నాలజీ కోసం
ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని ఎన్నింటిని ఇంట్రడ్యూస్ చేశారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అంటే 6 అని గుర్తుంచుకోవాలి. సో క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా కూడా కంటెంట్ అనేది తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ కంటెంట్నే మీకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. క్లియర్? సో ఇది దీనినే ఇంటర్నేషనల్ ILO అని చెప్పేసి అంటా ఉన్నాం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది ఇటీవల ఏం రిలీజ్ చేసింది అని అంటే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటున్నాం? రిపోర్ట్ని రిలీజ్ చేసింది అని అంటున్నాం. మరి ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అని అంటే ఇప్పటికే కోవిడ్-19 అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రపంచ పారిశ్రామిక విధానానికి సంబంధించి కోవిడ్-19కి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో వలస కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరిపైన? వలస కార్మికుల పైన రిపోర్ట్ని ఇచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి 2017 నివేదికతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుతం ఈ వలస కార్మికుల పర్సంటేజ్ ఒక 3% పెరిగింది అని చెప్పేసి రిపోర్ట్లో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. ఇక 18 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి యంగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, యంగ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వారి పర్సంటేజ్ కూడా పెరిగింది అని అంటున్నారు. ఎంత అనంటే 3.6 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా యంగ్ లేబర్ పెరిగారు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది ఈ నివేదిక. ఇక ఈ నివేదిక ఇంకా ఏం చెప్తా ఉంది అని అంటే మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రస్తుతం కోవిడ్-19 ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి కూడా ఈ నివేదిక చెప్తున్నటువంటి ప్రధాన అంశాలు. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదికకి సంబంధించి వలస కార్మికులు 2017తో పోలిస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగారు అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు 3% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. యంగ్ లేబర్ ఎంత పెరిగారు 2017తో పోలిస్తేనంటే 3.6 మిలియన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ రిపోర్ట్ నేను చెప్తున్నది. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎంతమంది లేబర్ని ఈ రిపోర్ట్లో నివేదించడం జరిగింది అని అంటే 169 మిలియన్ల వలస కార్మికులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ నివేదిక చెప్తా ఉంది. సో ఇలా ఈ నివేదికలు రిపోర్ట్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం దీనిని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఓకే నెక్స్ట్ మరొక అంశం గురించి తెలుసుకుందాం. సో మరొక అంశం ఏంటి అని అంటే కోవిడ్-19కి సంబంధించి మొన్నటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్కి సంబంధించినటువంటి వేవ్స్ గురించి మాట్లాడాం మనం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, త్వరలో థర్డ్ వేవ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అయితే ప్రపంచ దేశాలలో ఇప్పటికే వ్యాక్సినేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. అలాగే భారతదేశంలో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి అంశం అలాగే దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ చెప్తున్నటువంటి సమాచారం గురించి ఒకసారి తెలుసుకుందాం. వరల్డ్ బ్యాంక్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ టాపిక్. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. వరల్డ్ బ్యాంక్ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందుతున్నానని అంటున్నాం. అభివృద్ధి చెందిన వాటి గురించి మాట్లాడలేదు, అభివృద్ధి చెందని వాటి గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అని అంటున్నాం. ఓకేనా? ఈ అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించి ఏంటి అని అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రపంచ బ్యాంక్ అనేది ఇంతకు ముందు $12 బిలియన్ ఎంత అని అంటున్నాం? $12 బిలియన్ 12 బిలియన్ డాలర్లను కేటాయించడం జరిగింది. దేనికోసం? కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం కేటాయించడం జరిగింది.
అయితే ఇప్పుడు అదనంగా ఏం చేసింది అని అంటే మరొక $8 బిలియన్ కేటాయిస్తూ ప్రకటించింది. ఎవరు అనంటే ప్రపంచ బ్యాంక్. అంటే మొత్తం ఎంత కేటాయిస్తుంది? $20 బిలియన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? మరి ఈ నిధులు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అనంటే 2022 వరకు కూడా ఈ నిధులు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ చెప్తా ఉంది. అర్థమవుతుందా? అయితే ఇంకా ఏం చెప్తా ఉంది అనంటే ప్రపంచ బ్యాంక్ ఇలా నిధులు కేటాయించడమే కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే వ్యాక్సిన్లని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయో ఆ వ్యాక్సిన్లను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి పంపిణీ చేయాలి అని చెప్పేసి కూడా ప్రపంచ బ్యాంక్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పాయింట్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ కేటాయించినటువంటి నిధులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నాం ఈ టాపిక్ని అంటే గతంలోనే $12 బిలియన్ ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు మరొక $8 బిలియన్ 2022 వరకు కూడా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు నిధుల రూపంలో కేటాయించినందుకు గాను దీన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. 12 బిలియన్లు 8 బిలియన్లు అని అన్నాం. 1 బిలియన్ ఈక్వల్ టు ఎంత అనంటే 1000 మిలియన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నిన్న కూడా దీన్ని చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నా. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే గర్భిణీ స్త్రీలకి సంబంధించినటువంటి టీకాలను గురించి తెలుసుకుందాం. ఏ టీకాలు అని అంటే కోవిడ్ టీకాలు. ఓకే, గర్భిణీ స్త్రీలకి కోవిడ్ టీకాలకి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అనేది ఒకటి ఉందండి. ఏమంటున్నాం? నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆర్ ఇమ్యునైజేషన్. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ immunization. క్లియర్? సో ఈ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనేది ఏదైతే ఉందో, మళ్ళీ ఒకసారి చెప్పానా, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో దీన్ని ఇంగ్లీష్లో షార్ట్కట్ ఫామ్లో ఏం రాస్తాము అని అంటే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? మరి ఇది ఏం చెప్తా ఉంది అని అంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ ఉందో, హెల్త్ మినిస్ట్రీ ఉందో, ఈ హెల్త్ మినిస్ట్రీకి ఏం చెప్పింది అని అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఇకపై కోవిడ్ టీకాలు వేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం కోవిడ్ టీకా అనేది ఏవైతే ఉందో ఆ వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలకి పర్మిషన్ లేదండి. ఏమంటున్నాం? గర్భిణీ స్త్రీలకి పర్మిషన్ అనేది లేదు. సో ఇకపై వీరికి ఈ కోవిడ్ టీకాలను వేయవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనేది చెప్తా ఉంది. ఎవరికి చెప్తా ఉంది అని అంటున్నాము అని అంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి చెప్పడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి చెప్పడం జరిగింది. మరి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చేసింది అని అంటే అనుమతులను ఇచ్చింది. ఏమని అనుమతులను ఇచ్చింది? ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి టీకాలను వేయించండి అని చెప్పేసి అనుమతులను ఇచ్చింది. అలా అనుమతులను ఇచ్చినందుకు గాను ఇకపై భారతదేశంలో గర్భిణీ స్త్రీలకి కోవిడ్-19 టీకాలని అందించబోతా ఉన్నారు. ఓకేనా? మరి ఈ గర్భిణీ స్త్రీలలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది అని అంటే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అనేది వీరికి ఉండే అవకాశం ఉంది, గర్భిణీ స్త్రీలకు ఉండే అవకాశం ఉంది కోవిడ్-19 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఈ టీకాలు ఇవ్వడం ద్వారా వారికి కొంత మేలు చేసినట్లు కూడా అవుతుంది అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావించడం జరుగుతూ ఉంది. మరి
ఇది నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మీరు దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇమ్యునైజేషన్కి సంబంధించి ఇది అడ్వైజ్ చేయడం ద్వారా ఇప్పుడు టీకాలు అనేవి గర్భిణీ స్త్రీలకు అందించబోతూ ఉన్నారు. ఓకే, దీని తర్వాత మనం మరొక నెక్స్ట్ టాపిక్ని తెలుసుకుందాం. అది స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం మనా పటేల్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? మనా పటేల్ అని చెప్పేసి అంటున్నాం. ఎవరు ఈ మనా పటేల్ అని అంటే ఈమె గుజరాత్ అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఆవిడ. ఈమె ఏంటి అని అంటే ఈతలో అంటే స్విమ్మింగ్లో టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా, అంటే ఇవి గత ఏడాది జరగాల్సినటువంటి ఒలింపిక్స్ కానీ జరగలేదు, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా. సో టోక్యోలో ఈసారి ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఈ ఒలింపిక్స్ ఎప్పటి నుంచి జరగబోతున్నాయి అని అంటే జూలై 24 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగబోతూ ఉన్నాయి. వీటికి సంబంధించి స్విమ్మింగ్లో భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఒలింపిక్స్కి క్వాలిఫై అయినటువంటి అమ్మాయిగా ఎవరిని గుర్తిస్తున్నారు అని అంటే మనా పటేల్ని గుర్తిస్తున్నారు. ఈవిడ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ అంటున్నాం? గుజరాత్ అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఆవిడగా చెప్తున్నాం. సో ఈమె టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం తరపున పాల్గొనబోతుంది. స్విమ్మింగ్లో ఎంపికైనటువంటి మొదటి మహిళగా మనం మనా పటేల్ గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సి ఫ్రెండ్స్, ఇది థర్డ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు మొత్తం టాపిక్ని కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇందులో కవర్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.